సెక్రటరీలో లీకుల వీరుల వ్యవహారంలో సంచలన విషయాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. కేటీఆర్ మొబైల్ కు హిల్ట్ జివో కాపీ నేరుగా చేరింది. ప్రభుత్వాన్ని బద్నాం చేయాలన్న ఆలోచనతో ప్లాన్ ప్రకారమే లీక్ చేశారు. పరిశ్రమల శాఖలో అత్యున్నత స్థాయిలో ఉన్నవారే కేటీఆర్ కు ఈ కాపీని పంపించినట్టుగా అనుమానాలు కలుగుతున్నాయి. హిల్డ్ జీవో రిలీజ్ కాకముందే కేటీఆర్ కు అందించారు ఓ కీలక వ్యక్తి. జీవో తయారు కాగానే కేటీఆర్ మొబైల్ కు తన మొబైల్ నుంచే పంపించినట్లు తెలుస్తోంది. హిల్డ్ జీవో తయారీ సమయంలో సెక్రటరియట్ లో అతి కొద్ది మందికి యాక్సెస్ ఉంటుంది. ఆ కొద్ది మంది కదలికలను పరిశీలిస్తున్నారు విజిలెన్స్ శాఖ అధికారులు. కేటీఆర్ తో లీకు వీరులకు ఉన్న సంబంధాలపై సైతం ఆరా తీస్తున్నారు. ఇప్పుడు సెక్రటరీలో హిల్ట్ కాపీస్ లీక్ చేసింది ఎవరు? ఇదే మేజర్ క్వశ్చన్. దీనికి సంబంధించిన అప్డేట్స్ మై అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ గణేష్ అందించడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గణేష్, చెప్పండి, సెక్రటరియట్ లో కాన్ఫిడెన్షియల్ గా పెట్టుకోవాల్సినటువంటి డాక్యుమెంట్స్ డైరెక్ట్ గా ఇటు కేటీఆర్ కు పంపించడం, అది కూడా ఫోన్ నుండి పంపించడం మనం చూస్తున్నాము. సో అసలు వీళ్ళు ఎవరు, ఇలా చేయడానికి గల కారణాలు ఏమై ఉండొచ్చు అనుకోవాలి? అప్డేట్స్ ఏంటి? బాహుబలి సినిమాలో కట్టప్పకు సెక్రటేరియట్లో ఉన్న ఉన్నత ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో లేకపోతే ఆ స్థాయిలో ఉన్నారో వాళ్ళకి ఎక్కడ తేడా కనిపించడం లేదు. ఎందుకంటే టోటల్గా మనకు కనిపిస్తున్నది ఈ రెండు చోట్ల కూడా ఆ వెన్నుపోటు పొడిచే తత్వం అనేది, అంటే ప్రభుత్వాన్ని వీక్ చేయాలని, లేదంటే నడుస్తున్న ప్రభుత్వం సజావుగా నడుస్తుంది కాబట్టి దాన్ని వీక్ చేయాలనేది. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే తిన్న ఇంటికి వాసాలు లెక్క పెట్టడం అనేది ఒక సామెత మనకు కనిపిస్తుంటుంది. అలాంటిది సెక్రటరియట్లో మనకి ప్రత్యక్షంగా కనిపిస్తుంది. ఒకటి కాదు, ప్రత్యేకమైన కీలకమైన విషయాలని ఒక బాహుబలిలాగా వాళ్ళు ఒక కోవర్టులు చాలామంది తయారయ్యారు. ఈరోజు ఏదైతే హిల్ట్ ఏదైతే ఉందో, అంటే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ ఒక పాలసీని కాంగ్రెస్ ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది, దాన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. దాంట్లోన అనేక మార్పులు చేర్పులతో ఒక వినూత్నమైన ఒక పాలసీని తీసుకొచ్చి దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని చేస్తుంది. దీంట్లోన లీక్ వీరులాగా ఈరోజు దానికి సంబంధించి విజిలెన్స్ విచారణ అనేది కూడా దాని ప్రారంభమైంది. ఎందుకంటే ప్రత్యేకంగా ఏదైతే ఒక ముసాయిదా తయారైందో, అంటే హిల్ట్కి సంబంధించి ఒక ముసాయిదా తయారైందో, అంటే దాని స్వరూపం ఎలా ఉండాలి, పాలసీ ఎలా ఉండాలనేది, ఇండస్ట్రియల్ ల్యాండ్స్ సంబంధించిన ట్రాన్స్ఫర్మేషన్లోన ఏ విధంగా ఉండాలనేది ఒక క్లియర్ కట్గా ఒక ముసాయిదా తయారైన తర్వాత దాన్ని డైరెక్ట్గా సెక్రటేరియట్ నుంచి లీక్ వీరులు పూర్తిగా కేటీఆర్కి పంపించిన దాఖలాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. అంటే ఒక ప్రతిపక్షంలో ఉండి కీలకంగా ఉండే ఒక ప్రభుత్వం 10 ఏళ్ల పాటు పరిపాలించిన తర్వాత ప్రజలు తిరస్కరించిన ప్రభుత్వానికి ఇక్కడ సెక్రటేరియట్లో ఉన్నవాళ్ళు, అంటే ఈరోజు ఏదైతే ఒక అధికార పార్టీ ఉందో అధికార పార్టీకి సంబంధించిన వ్యవహారాలు నడపాల్సిన వాళ్ళు ఈ రోజున దాన్ని బయటికి పంపిస్తున్నారంటే ఎంత నేరుగా అంటే ఒక సంచలనం కలిగిస్తుంది. నేరుగా ప్రభుత్వాన్ని బదనాం చేయాలనే ఉద్దేశంతో పూర్తిగా ఈ ప్లాన్ అంతా చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. పరిశ్రమ శాఖలో అత్యున్నత స్థాయిలో ఉన్నవాళ్ళు, అంటే టాప్, ఇంకా అంటే ఎక్కడ కూడా దాన్ని అంటే చాలా వరకు మన చిన్నగా అనుకుంటాం, కానీ అలాంటి టాప్ మోస్ట్ వాళ్ళు కేటీఆర్కు డైరెక్ట్గా ఇది పంపించినట్లుగా మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఈ అనుమానాలు అనేవి దీంతోనే ప్రభుత్వం ఈ విధంగా విజిలెన్స్ విచారణ అనేది ప్రారంభించింది. దీనికి అంటే జీవో కాకముందు చాలా వరకు ఒక పరిశ్రమలు కావచ్చు, లేకపోతే మిగతా విషయాలు కావచ్చు, ప్రభుత్వం అనేది ఒక జీవో అనేది తయారు చేస్తుంది. అంటే ఆ గెజిట్ అనేది రావడానికి ముందే అనేక ఎక్సర్సైజులు జరుగుతాయి. అది ఏ డిపార్ట్మెంట్ అయినా కావచ్చు, దానికి సంబంధించిన ఉన్నతాధికారులు, కింది స్థాయి సిబ్బంది క్షేత్రస్థాయిలో ముందు పరిశీలన చేసిన తర్వాత కింది స్థాయి సిబ్బంది దాన్ని తీసుకొస్తారు. దాని తర్వాత ఉన్నతాధికారులు దాన్ని ఒక ఎక్సర్సైజ్ చేస్తారు. దాన్ని తీసుకొచ్చిన తర్వాత ఉన్నత స్థాయిలో ఆ జీవో అనేది తయారవుతుంది. ఆ తర్వాత ప్రభుత్వానికి వెళ్తుంది. ఇప్పుడు హిల్ట్కి సంబంధించి కూడా అంతే. అంటే హైదరాబాద్లో ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ ఏ విధంగా ఉండాలనేది ఒక పాలసీ తీసుకొచ్చిన తర్వాత దానికి సంబంధించి కింది స్థాయి, దానికి తగిన పై అధికారులు, ఉన్నత స్థాయి అధికారుల దగ్గర నుంచి ఒక జీవో అనేది తయారవడానికి అనేక రూపాల్లో ఆ జీవో అనేది తయారైన తర్వాత దీన్ని ప్రభుత్వానికి పంపించే ముందు అది లీక్ అయిందంటే కొద్ది మంది మాత్రమే, అంటే చాలా వరకు మనం ఆ లేయర్లోనే చాలా కొద్ది మంది మాత్రమే ఉంటారు. అంటే గట్టిగా చెప్పాలంటే 1-2-3 పర్సన్స్ మాత్రమే ఉంటారు, అంటే ప్రభుత్వానికి చేరే దాంట్లో. ఆ సమయంలో అది ప్రతిపక్షంలో ఉన్న కేటీఆర్కి, మాజీ మంత్రి కేటీఆర్కి దీన్ని చేరిందంటే అది ఎంత సీరియస్ అయిన విషయం. నిజంగా ఏ ప్రభుత్వం అయినా సరే, అది ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, లేకపోతే XYZ ఇంకేదైనా ప్రభుత్వాలు కావచ్చు, కానీ ప్రభుత్వంలో కీలకంగా ఉండే విషయాలను ఈ విధంగా తీసుకెళ్తూ ఉన్నారంటే అది చూడొచ్చు. ఇది కూడా వాళ్ళ మొబైల్ నుంచి నేరుగా వెళ్ళినట్లుగా ఇప్పుడు ప్రభుత్వం దీన్ని గుర్తించింది, ముందుగానే అనుమానాలు వ్యక్తం చేసింది. ఎందుకంటే 1-2 పర్సన్స్ నుంచి వెళ్ళినట్లుగా ఇప్పటికీ ఒక క్లియర్ కట్గా దాన్ని ఒక ఇన్వెస్టిగేషన్ చేసుకుంటూ వచ్చారు. ఈరోజు దానికి సంబంధించిన విజిలెన్స్ విచారణ అనేది వేశారు. ఎందుకంటే పూర్తిగా
ఆ పర్సన్ని పిన్ పాయింట్లో చూపించి ఇదిగో నువ్వే కట్టప్పవి, నువ్వే దీనికి సంబంధించిన కోవర్టు అని చూపించడం కోసం ప్రభుత్వం పూర్తి ఆధారాలతో ముందుకి ప్రయాణం చేస్తుంది. అంటే ఈ లీక్ వీరులు అనేకంటే ఒక లీకు వీరుడిగానే మనం చెప్పాలి. ఎందుకంటే ఎప్పుడు కూడా ఆ డిపార్ట్మెంట్స్కి సంబంధించి కావచ్చు, లేకపోతే కీలకమైన శాఖల్లోన ఒకరిద్దరు పర్సన్స్ మాత్రమే దీనికి సంబంధించి ఉంటారు. చాలా వరకు పదుల సంఖ్యలో, వందల సంఖ్యలో క్షేత్రస్థాయి నుంచి కూడా పనిచేసిన తర్వాత చివరికి జీవ రూపంలో వచ్చేప్పటికీ ఒకరిద్దరు వ్యక్తులకు మాత్రమే పరిమితం అవుతుంది. ఇప్పుడు కేటీఆర్కి డైరెక్ట్గా దీన్ని చేరవేయడం ద్వారా చూస్తుంటే నిజంగా ఎంత కుట్ర పన్నుతున్నారు ప్రభుత్వాన్ని. అంటే ప్రభుత్వం అనేది చేస్తున్న పనులకు సంబంధించి అనేక, అంటే వచ్చిన తర్వాత జీవో వచ్చిన తర్వాత దానిపైన చర్చలు జరుగుతాయి. దాన్ని పూర్తిగా చర్చించిన తర్వాత దాని లాభ నష్టాలు చూస్తారు. ఏదైనా సరే ప్రభుత్వం అక్కడ ఉండేదాన్ని ఎక్కడ బదనాం కావడానికి చూడదు. కానీ ముందుగానే ప్రభుత్వాన్ని బదనాం చేసేలాగా కేటీఆర్కే నేరుగా చేరిందనడానికి అనేక సాక్ష్యాలు ముందుగా మనకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే నవంబర్ 20వ తేదీని దీనికి సంబంధించిన ఏదైతే ఒక జీవో తయారైన తర్వాత జీవోకి సంబంధించిన కాపీస్ అనేవి తయారవుతాయి. ఎందుకంటే కంప్యూటర్లు తయారవుతాయి కాబట్టి దానికి సంబంధించిన ఒక జిరాక్స్ కాపీ అనేది, అంటే ఒక ముందుగానే ఒక నకలు అనేది బయటికి హిల్ట్కి సంబంధించిన పాలసీ కాపీ బయటికి వెళ్ళిపోయింది. బయటికి వెళ్ళిపోయిన తర్వాత 21న ఈ పాలసీపై, అంటే 21వ తేదీన దానికి సంబంధించి తయారైతే అప్పుడు ఇక ప్రభుత్వం దాన్ని ప్రజల ముందుకు తీసుకెళ్ళలేదు, దానికోసం చర్చ జావదీయలేదు, అంటే బహిరంగ పరచలేదు. అలాంటి నవంబర్ 20వ తేదీన కానీ జీవో తయారైతే 21వ తేదీనే కేటీఆర్ దాన్ని విలేకరుల సమావేశాలు పెట్టి దాన్ని అందులో ఉండే లోటుపాట్లను చర్చించడం మొదలుపెట్టారు. అంటే ఒక ప్రభుత్వం ఇంకా ప్రజల ముందుకు పెట్టలేని దాన్ని కూడా ఆయన తీసుకొచ్చి చెప్తున్నారంటే దాన్ని ముందుగానే ప్రభుత్వం దాన్ని పసికట్టలేకపోయిందనడానికి అందులో ఉండే కోవట్లే ప్రధానమైన కారణంగా కనిపిస్తుంది. 22వ తేదీన జీవో విడుదల చేసింది ప్రభుత్వం. అంటే దీనికి సంబంధించిన ఏ విధంగా ఉండబోతుంది, తాము ఏం చేయబోతున్నాం, ఈ పాలసీలోన ఇండస్ట్రీలకు సంబంధించిన ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ ఏ విధంగా జరగబోతుంది హైదరాబాద్లో అనేది ఒక కీలకమైన జీవోగా 22వ తేదీన, నవంబర్ 22వ తేదీన ప్రజల ముందుకు తీసుకొచ్చింది. ఇది విడుదలకు ముందే 20వ తేదీన జీవో తయారైతే 21వ తేదీన కేటీఆర్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారంటే తయారవడానికి, ప్రభుత్వం విడుదల చేయడానికి మధ్య ఒక్కరోజు గ్యాప్లోనే ఆయన దీన్ని తీసుకొచ్చి అందులో లోటుపాట్లు చర్చించడంతో పాటు ప్రభుత్వం ఏదో ఒక పెద్ద కుట్ర చేస్తుంది అనేది ప్రజల ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారంటే ఈ జీవోని ఎంత ఆ కుట్రతో దీన్ని చేస్తున్నారనేది ప్రభుత్వం ఇప్పటికే దీన్ని పసిగట్టింది. దీనికి సంబంధించిన ఆ కాపీ ఎవరు ఏ ఫోన్లోంచి వచ్చింది, ఎవరు దాన్ని తీసుకెళ్లబోతున్నారు, ఎవరు తీసుకెళ్లారు, ఎవరు పంపించారు, ఏ సమయానికి పంపించారు, ఏ ఉద్దేశంతో పంపించారనేది ముందుగా తర్వాత అంచనా వేయచ్చు. కానీ ముందుగా విజిలెన్స్ విచారణలో ఇప్పటికి దీనికి పని ఈరోజు ప్రారంభమైంది. ఎందుకంటే నవంబరు 22వ తేదీన ప్రభుత్వం జీవో జారీ చేసే ముందు రోజు కేటీఆర్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడంతో దీనిపైన ఒక చర్చ ప్రారంభమైంది. 22వ తేదీన ప్రభుత్వం దాన్ని జీవో జారీ చేసింది. ఎందుకంటే మాకు ఎటువంటి ఉద్దేశం లేదు, ప్రజలకి ఏదైతే తమ పాలసీ అనుకున్నామో ఆ పాలసీ ప్రకారం ప్రజల ముందు పెట్టాలి కాబట్టి అనేది 21వ తేదీన కేటీఆర్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిన తర్వాత కూడా 22వ తేదీన ప్రభుత్వం ఆ జీవోను విడుదల చేసింది. అయితే ఇది ఇంత కీలకంగా ఎలా వెళ్ళగలిగింది అనేది మాత్రం దీనికోసం ఈ రోజున విచారణ అనేది విజిలెన్స్ విచారణ ప్రారంభించింది. అంటే ఇప్పటికే దానికి సంబంధించిన సూచాయిగా అంటే 100, 10, 1-2 పర్సన్స్ వరకు ఆ విచారణ అనేది పూర్తిగా వచ్చింది. విజిలెన్స్ విచారణలో ఖచ్చితంగా ఇప్పటికే ప్రభుత్వం దృష్టిలో దానికి సంబంధించిన పూర్తి ఆధారాలు ఉన్నట్లుగా మనకి తెలుస్తుంది. ఎందుకంటే అంత కీలకమైన వ్యక్తులు ఉన్నారు కాబట్టి నిజంగానే ఒక ప్రతిపక్షంలో, అంటే ఒక ఏదైతే ప్రభుత్వ అధికారంలో ఉండి కూడా, అధికార పక్షంలో ఉండి కూడా అక్కడ ఎలా చేరవేరుస్తున్నారు, ప్రభుత్వాన్ని ఎంత కుట్ర పంతున్నారు, ఎంత వీక్ చేయాలనుకుంటున్నారు, ఎంత బదనాం చేయాలనుకుంటున్నారు అనేది ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంటుంది. దీనికి సంబంధించిన విజిలెన్స్ విచారణ అంటే చట్టబద్ధంగానే వాళ్ళని ఒక రౌండప్ చేయాలనేది ఒక ఆలోచన అనేది ప్రభుత్వానికి స్పష్టంగా కనిపిస్తుంది. దీంతో ఇప్పటికీ లీక్ వీళ్ళు ఎవరైతే ఉన్నారనేది ఒక పూర్తిగా ఒక అంచనాకైతే వచ్చారు. పిన్ పాయింట్ వరకు ఆ ఒకరిద్దరిలో ఎవరు, ఆ ఒకరిద్దరిలో ఒక్కరెవరనేది తేల్చబోతుంది ప్రభుత్వం. దీనికి సంబంధించిన విజిలెన్స్ విచారణ జరుగుతుంది. ఇప్పుడు హిల్టీలో జరుగుతున్న పరిణామాలు తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతుంది. సెక్రటేరియట్లో నిజంగానే అనేక జీవోలు కావచ్చు, ప్రజలకు సంబంధించిన అనేక విషయాలు కావచ్చు జరుగుతున్నప్పుడు ఇంత లీకు వీరులు ఉండడం, మరోవైపు ప్రభుత్వాన్ని కుట్రపూరితంగా, అంటే దాన్ని ఒక ప్రభుత్వం పాలసీగా తీసుకుని వస్తున్న దాన్ని కుట్రపూరితంగా చేస్తున్న దాన్ని ఖచ్చితంగా దీన్ని బ్రేక్ చేయాలని ప్రభుత్వం చూస్తుంది. ఎందుకంటే ఇది ఇంకొకరికి ఒక బెంచ్ మార్క్ కావాలి, ఇంకొకరు ఎవరైనా భయపడాలి దీన్ని చూసి. అంటే ప్రభుత్వాన్ని ఇంత ఆషామాషిగా చేస్తున్న జీవోల పట్ల బయటికి తీసుకొచ్చి దాన్ని లీక్ చేయడం, బదనాం చేయడం, లేకపోతే ప్రజల్లో వీక్ చేయడానికి చేస్తున్న ప్రయత్నాన్ని బ్రేక్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన విజిలెన్స్ విచారణ 1-2 రోజుల్లో దీని స్పష్టమైన దీన్ని తీసుకురాబోతుంది. ఒక్కరిద్దరు అనుకున్నాం కాబట్టి ఆ ఒక్క పర్సన్ అనేది ఖచ్చితంగా ప్రభుత్వం బయట పెట్టడానికి సిద్ధంగా ఉంది.